అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు నేతాస్ కిచెన్. ఈరోజు మనం సూపర్గా యమ్మీగా మ్యాంగో ఫ్రూట్ సలాడ్ని ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం. చాలా యమ్మీగా అండ్ సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చండి. ఇప్పుడు మ్యాంగో సీజన్ కదా, ఇంకెందుకు ఆలస్యం, రెడీ చేసుకుందామా. ముందుగా 1/2 లీటర్ పాలను తీసుకొని చక్కగా మరిగించుకోవాలి, బాగా మరిగించుకోవాలి. దానిపైన మీగడ వచ్చేంత వరకు అందులో చక్కెర వేసి చక్కగా మరిగించుకోవాలి. ఇప్పుడు గోరెచ్చగా ఉన్న పాలల్లో 2 టేబుల్ స్పూన్ల కస్టర్డ్ పౌడర్ని వేసి చక్కగా ఎక్కడ కూడా ఉండలు లేకుండా కలిపేసుకోవాలి. ఇప్పుడు ఈ కలుపుకున్న మిశ్రమాన్ని మనం పాలలో వేసి చక్కగా ఉడికించుకోవాలి. మంట సిమ్ మీదనే ఉండాలండి, హై ఫ్లేమ్ పెట్టొద్దు. చక్కగా కలిపేసి ఒక్క 15 నిమిషాలు వదిలేయాలండి. ఇది మనకు మెయిన్ ఇంపార్టెంట్. కస్టర్డ్ చక్కగా ఉడికితే మనకు మ్యాంగో కస్టర్డ్ కూడా అంత యమ్మీగా వస్తుంది. ఇలా చక్కగా ఉడికించుకున్న మన కస్టర్డ్ని ఫ్రిడ్జ్లో 2 గంటలు పెట్టేసి రెడీగా చేసుకోవాలి. చూసారా ఎంత చక్కగా వచ్చింది. ఇప్పుడు మ్యాంగోని ఇలా జ్యూస్ లాగా చేసుకోవాలి. మరి మనం చేయితో చేసుకుంటే సరిపోతుందండి, మిక్సీలో వేసి పేస్ట్ లాగా చేయొద్దు. చూసారా, వీడియోలో చూపించినట్టుగా ఉండాలి మ్యాంగో. ఇప్పుడు మ్యాంగోని మనం రెడీగా చల్లగా చేసి పెట్టుకున్న కస్టర్డ్లో వేసి కలిపేయాలి. మ్యాంగో స్వీట్గా ఉంటుంది కాబట్టి పాలల్లో మనం కస్టర్డ్లో వేసిన షుగర్ ఈ మ్యాంగో లెవెల్ అయిపోతుందండి. ఎక్కువ చక్కెర వేసుకోకండి. ఇప్పుడు ఒక మ్యాంగో కట్ చేసిన ముక్కలు వేసేసుకుందాం. చూసారా, చక్కగా చిన్న చిన్న ముక్కలు కట్ చేయండి. దీంట్లో చక్కగా టేస్టీగా ఉంటుంది. అవి కూడా కలిపేసి కొద్దిగా డ్రై ఫ్రూట్స్ వేసుకుందాం. మీ ఇష్టం, కాజు, బాదాం, కిస్మిస్, టూటీ ఫ్రూటీ, చెర్రీస్ ఇలా ఏవైనా వేసుకోవచ్చు. పిస్తా, వాల్నట్స్ ఇవి కూడా వేసుకోవచ్చు. చక్కగా అన్నీ సన్నగా కట్ చేసి వీటిని నెయ్యిలో వేయించాల్సిన అవసరం లేదండి, ఇలానే వేసుకోండి, క్రంచీగా బాగుంటాయి. ఇలా హాఫ్ వేసుకున్న తర్వాత కొద్దిగా పక్కన పెట్టుకొని పైన గార్నిష్ కోసం పక్కన పెట్టేసుకుందాం. చూసారా, చక్కగా రెడీ అయింది. మీకు టైం ఉంటే ఒక 5-6 గంటలు ఫ్రిడ్జ్లో పెట్టుకోండి, ఇంకా చాలా బాగుంటుంది కూల్గా. దీనిపైన మనము ఐస్ క్రీమ్ కూడా వేసుకొని సర్వ్ చేసుకోవచ్చండి, చాలా టేస్టీగా ఉంటుంది. చూసారా, మన మ్యాంగో కస్టర్డ్ రెడీ అయిపోయింది. మ్యాంగో ఫ్రూట్ సలాడ్. ఇంకెందుకు ఆలస్యం, ఈ రెసిపీని అందరు ట్రై చేసేయండి. మా ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.